శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జరిగిన సంఘటన ఏదైతే ఉందో అహ్మదాబాద్లో ఫ్లైట్లో జరిగిన సంఘటన 242 మంది ఆ విధంగా జరగడం చాలా బాధాకరమైన విషయం. మనస్ఫూర్తిగా మా యొక్క బాధని వ్యక్తపరుస్తున్నాం. జ్యోతిష్ శాస్త్రపరంగా ఎన్నో విషయాలు ఉంటే ఎన్నో మాట్లాడుకుంటాం, ఎన్నో ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయని చెప్తాం. కానీ దీనికి అర్థం ఇలా ఏదో జరిగిపోవాలని కాదు మా ఉద్దేశం. కానీ ఏంటంటే శాస్త్ర ప్రకారం కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేదని, ఈ సమయంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతాయని, యుద్ధ మేఘాలు ఉంటాయని, ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయని రకరకాల మేము చెప్తామండి. ఫలానా ఉత్తర భారతదేశంలో జరుగుతుందని, లేకపోతే తూర్పు ఈశాన్యంలో జరుగుతుందని, అంటే కొన్ని ప్రమాణికాలను దృష్టిలో పెట్టుకొని నిర్దిష్ట వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తుంటాం. స్పెసిఫిక్గా ఇదే స్పాట్లో ఇదే విధంగా జరుగుతుందని మనం చెప్పకపోయినప్పటికీ కూడా ఇలా దుర్ఘటన జరిగితే జాగ్రత్త ఉండాలి. ముందుగా చెప్పడం ఉద్దేశం కూడా అంటే ప్రభుత్వం కొంతవరకు ఇవి తెలుసుకున్న మీదట ఏదైనా చర్యలు తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశం చెప్తా ఉంటాను. ఇంకేం లేదు. జరిగిన దుర్ఘటన అయితే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. బట్ ఇంకా మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇది జూన్ 10వ తారీఖు నుండి జూలై 7వ తారీఖు వరకు ఈ గ్రహాల యొక్క ప్రభావం తీవ్రత ఉంటుంది, ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం చూడండి. మొదటి రోజున యుద్ధం చాలా భీకరంగా జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ చనిపోవడం జరిగింది. అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కూలిపోవడం అంటే అది మామూలు విషయం కూడా కాదు. ఒక యుద్ధంలో మెయిన్ అతిరథి మహారాజులు అంటుంటాం, అటువంటి వాళ్ళే కోల్పోయారు. అది పెద్ద బ్యాడ్ లక్ ఇరాన్ అంటాం. అలాగా రకరకాల ప్లేసెస్లో మనకు ఈ యొక్క వాతావరణం కనబడుతోంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతంగా కూడా మనకు అనిపిస్తుంది. ఏదైనా ఈ నెల రోజులు ఇటువంటి వాతావరణం పూర్తిగా చూస్తాం. నెక్స్ట్ జూలై లోపల భారతదేశం మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది. అలాగే మనం కూడా చిన్న పిసరు నష్టపోయే అవకాశం ఉంటుంది. బంగారం ధర పెరుగుతుంది, పెట్రోల్ ధర పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. ఏదైనప్పటికీ నేను అతి సామాన్య వ్యక్తిగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేసి ముందు వెనక, అది ఫ్లైట్లోనే కాదు, ట్రైన్లోనే కాదు, బస్సులోనే కాదు, ఎలా ప్రయాణాలు చేస్తున్నా కొంత అబ్జర్వేషన్స్. ఇవాళ రేపు యువతకి ఎలాగైపోయిందంటే చెవులో 2 వైర్లు పెట్టుకుంటున్నారు, పాటలు వినుకుంటూ వెళ్ళేవాడు కొంతమంది సెల్ చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు, కొంతమంది పక్కన ఏం జరుగుతుంది కూడా వాళ్ళకి అబ్జర్వేషన్ ఉండదు. కొందరు ఇన్స్టాగ్రామ్ చూసుకుంటారు, కొందరు యూట్యూబ్ చూసుకుంటుంటారు. నేను కూడా చూస్తాను ఫ్లైట్లో వెళ్ళే ముందు అక్కడ వెయిట్ చేసేటప్పుడు రకరకాల మనుషులు అందరూ ఈ సెల్ ఫోన్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప పక్కన ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నాం అంటే ఎవరు జరుగుతున్నారో అబ్జర్వేషన్స్ ఏమి ఉండదు. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ నెల రోజులు కూడా మీరు ఫ్లైట్లో ప్రయాణం చేసినా, ట్రైన్లో ప్రయాణం చేసినా, లేకపోతే రకరకాల ప్రయాణాల్లో మీరు వెళ్తున్నా, బండి మీద వెళ్తున్నా, మీ సొంత కారులో మీరు వెళ్తున్నా, రోడ్ల మీద ఏదైనా అబ్జర్వేషన్ అనేది మీరు కొంచెం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ముప్పు అనేది ఎటు నుంచి ఎలా వస్తుంది అని చెప్పని పరిస్థితి.